ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ కూర్చోండి సార్. సార్, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఆనంది కష్టపడి సంపాదించిన డబ్బు ఎలాగైనా కనిపెట్టి ఆనందికి ఆ కవర్ని చేర్చాలి. వస్తాను అని నన్ను ఇక్కడే ఉంచి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? మనం ఆనందంగా మొహంలో చిరునవ్వుతో నవ్వుతూ ఉంటే మనలో ఉన్న రోగాలు నయమవుతాయంట. మీ సంతోషం ఈ కెమెరానే కదా. మీరు ఫొటోస్ తీస్తూ ఆనందంగా ఉండటం నేను చూశాను. మీకు గాయాలయ్యాయని పూర్తిగా మర్చిపోయి మీరు ఎప్పట్లాగే ఇష్టంగా ఫొటోస్ తీయండి. మీ మనసుకి హాయిగా ఉంటుంది. మీరు రోగి కాదు అని మీ మనసు నమ్మి మీరు అందరిలాగా ఇంతకు ముందులా సంతోషంగా కోలుకుంటారు. అంటే నాకు నచ్చిన ఫొటోస్ తీయమంటావా? అంతే కదా మరి. మీకు నచ్చిన పని మీరు చేస్తేనే కదా మీరు సంతోషంగా ఉండేది. నాకు నచ్చిన ఫోటో తీయాలంటే నువ్విక్కడే ఉండాలి. అంటే నేను నిన్ను ఫోటో తీయబోతున్నాను ఆనంది, నీ అనుమతినిస్తావుగా? మీరు సంతోషంగా ఉంటాను అంటే ఈ ఆనంది దేనికైనా ఒప్పుకుంటుంది. ఫోటోనే కదా, తీసుకోండి తీసుకోండి. రెడీ? చూసారా సార్, మీ మొహంలో ఎంత సంతోషం కనిపిస్తుందో. అందుకే కెమెరా తీసుకొచ్చి మీకిచ్చాను. చాలా థ్యాంక్స్ ఆనంది. ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? దెబ్బలు తగిలిన తర్వాత ఎంత ధైర్యంగా ఉండాలన్నా తెలియని భయం మన మనసులో ఉంటుంది. నేను అలానే ఉన్నాను. కానీ నువ్వు ఈ కెమెరా తీసుకొచ్చి నాతో ఫోటో తీస్తూ ఉంటే నా మనసంతా తేలిగ్గా అయిపోయింది ఆనంది. ఇప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాను. ఆనంది, నిన్నొకటి అడగనా? అయ్యో, ఏంటి సార్? అడగండి. ఆనంది, ఇప్పుడు నీ వల్ల నాకు దెబ్బలు తగిలాను, నువ్వు జాలితో ఈ సేవలు చేస్తున్నావా? లేదు సార్, ఆ రోజు బస్టాండ్లో ఏం చేయాలో తెలియక దీన పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు మీరు నన్ను ఏమని తీసుకొచ్చారో నా మనసులో ఎప్పుడూ అదే ఉంది సార్. నేను ఏ విధమైన జాలితో ఈ పని చేయడం లేదు సార్. మీరు చాలా మంచివారు. మీపై ఇష్టంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాను. నా జీవితంలో అంత త్వరగా మర్చిపోయే మనిషి కాదు సార్ మీరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, మీ మనసులో ఏముందో అదే సార్ నా మనసులోనూ ఉంది.
ఏంటానంది? మీకు మహేష్ సార్కి కావలసిన వంటలన్నీ చేశాను. మీరిద్దరూ తినండి సార్. అలాగే మహేష్ గారికి టైంకి టాబ్లెట్స్ వేయండి సార్. ఇప్పటికే నేను హాస్టల్కి వెళ్ళాల్సిన టైం దాటిపోయింది సార్. నేను వెళ్తాను సార్. ఆనంది, మహేష్ భోజనం చేసే వరకు ఉండగలవా? నీ పరిస్థితి నాకు తెలుసమ్మా. మహేష్ నీ టైంలో నేను చూసుకోవడం కంటే నీలాంటి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. సమయానికి మహేష్ వాళ్ళ అమ్మ కూడా ఊరెళ్ళింది. తనుండుంటే బాగుండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహేష్ని నేను చూడలేకపోతున్నానమ్మా. రోజుకో దేశం అంటూ ప్రపంచమంతా తిరుగుతున్న వాణ్ణి బిజినెస్ బాధ్యతలంటూ ఈ గార్మెంట్ కంపెనీలోకి తీసుకొచ్చానమ్మా. నా కారణంగానే మహేష్కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాలో నేనే మదన పడిపోతున్నానమ్మా. సార్, నువ్వు దగ్గరుండి వాడిని చూసుకుంటే వాడు త్వరగా కోలుకోవచ్చమ్మా. అయినా నీ పరిస్థితి కూడా నాకు అర్థమవుతుందమ్మా. నిన్ను ఉండమని అనడానికి కూడా ఇది కరెక్ట్ టైం కాదు. సరేనమ్మా, నేనే వాడిని ఎలాగోలా చూసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. ఒక్క నిమిషం సార్. హలో, చెప్పానంది. మేడం గారు, ఇప్పుడు మహేష్కి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మేడం. విశ్రాంతి తీసుకుంటున్నారు. మేడం, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఏమనుకోకుండా జవాబు చెప్తారా? కోపం తెచ్చుకోకూడదు. అడుగు ఆనంది. అది అది మహేష్ గారు భోజనం చేసి పడుకున్నాక వెళ్ళు అని చెప్తున్నారు మేడం గారు. మీరు ఒప్పుకుంటే నేను హాస్టల్కి లేటుగా వస్తాను. రావచ్చా మేడం గారు? పర్లేదు ఆనంది, కానీ నువ్వు రావడానికి బాగా లేట్ అవుతుంది. ఆ సమయంలో నువ్వు ఒక్కదానివే వస్తావా? జాగ్రత్తగా వస్తానంటేనే ఎంత లేట్ అయినా మహేష్ని చూసుకొని రా. ఒక్క నిమిషం మేడం. సార్, అది బాగా లేట్ అవుతుంది కదా, నువ్వు ఒక్కదానివే ఎలా వస్తావని మేడం గారు అడుగుతున్నారు. నేనే నిన్ను హాస్టల్ దగ్గర వదిలిపెడతానని చెప్పానంది. మేడం, సరే హాస్టల్ దగ్గర వదిలిపెడతాను అని చెప్తున్నారు. కావాలంటే మీరు సార్తో మాట్లాడండి.